కాంగ్రెస్ కార్యకర్తలు 10 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఉన్న అసెంబ్లీ ఎలక్షన్లో 30 రోజుల్లో వాళ్ళు స్థానికంగా ఒక ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వచ్చే కార్యకర్తలు కానీ లీడర్లు కానీ ఎవరు కూడా మాకు అవసరం లేదు. మా దగ్గరనే చాలామంది లీడర్లు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ముందర వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కష్టపడడానికి కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులు అందరు రెడీగా ఉన్నారు. కొత్తగా వచ్చి ఎవరేం చేసే అవసరం లేదు. దయచేసి చెప్తున్నా, ఇక ముందు ఎవరైనా జైన్ కావాలనుకుంటే మాత్రం మనోహర్ రెడ్డి అన్న గారి సమక్షంలో జైన్ కావాలి. మనోహర్ రెడ్డి అన్న గారు పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తేనే జైన్ కావాలి తప్పితే నేను ఎక్కడంటే అక్కడ పోయి కండ వేసుకొని వస్తా, నేను కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిపోతా, తాండ్రు నియోజకవర్గంలో వచ్చి అది చేస్తా ఇది చేస్తా అంటే ఇక్కడ ఎవరు కూడా ఊరికే లేదు, సహించేది లేదు. దయచేసి చెప్తున్నాం. ఇక ముందు రంజిత్ రెడ్డి అన్న గారు